కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏ అంశాలపై చర్చించనున్నారన్న వివరాలపై టీడీపీ ఎమ్మెల్యేలతో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మరి కాసేపట్లోనే ప్రారంభం కానున్నాయి. ఏదైతే ఉదయం 9 గంటలకు శాసనసభ, అలాగే 10 గంటలకు శాసన మండలి ప్రశ్నోత్తరాలతో ఈ ఉపసభలన్నీ కూడా ప్రారంభం కానున్నాయి. అంతకంటే ముందుగా వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నివాళులర్పించి వెళ్లడం అనేది ప్రతి అసెంబ్లీ సమావేశాలకు ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే ఇతర తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వెంకటపాలెం వచ్చి ఇక్కడ నివాళులర్పించాలన్నారు. మొత్తంగా ప్రశ్నోత్తరాల తర్వాత జరిగే బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి ఏంటి అన్న దాని మీద కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా చూస్తే కనుక గత సమావేశాలకి ఈ సమావేశాలకి మధ్యలో ఏదైతే కొన్ని ఆర్డినెన్స్లు ప్రవేశపెట్టారో వాటిని బిల్లుల రూపంలో తెచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. అలాగే దాదాపు 22 అంశాల మీద కూడా చర్చించేందుకు ప్రభుత్వం కీలక అంశాలను ఎంచుకుంది. అయితే ఈసారి కూడా వైసీపీ శాసనసభ సమావేశాలకు రావట్లేదు. వాళ్ళు కూడా తాము బహిష్కరించామని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి అసెంబ్లీ సమావేశాలు ఎలా జరగనున్నాయి ఏంటి అని వివరించేందుకు మనతో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈసారి కూడా వైసీపీ శాసనసభ సమావేశాలను బహిష్కరించింది. దీన్ని ఎలా చూస్తారు? మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? అసెంబ్లీ సమావేశాన్ని ఎదుర్కోవడానికి ఇవాళ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అన్ని సమస్యల మీద స్పందిస్తుంది. వాళ్ళ దగ్గర చెప్పే సమస్య లేదు. అంచేత వాళ్ళు అసలు ఫేస్ చేసే విధంగా బహిష్కరణ చేయడం జరుగుతుంది. మేమైతే ఆ రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఒక్కడే వెళ్ళినా మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫైట్ చేసి ఆ రోజు సమస్యలన్నీ కూడా మేము లేవనెత్తారు. కూడా ప్రతిపక్ష నాయకుడు హోదా లేదని చెప్పి మరి ఇవాళ నెపంతో ఇవాళ ఎగ్గొట్టే పడుతుంది, ఎమ్మెల్యేలు కూడా ఎగ్గొట్టే పడుతుంది. కానీ ఇవాళ మేమైతే ఏదైతే రాష్ట్ర ప్రజలకు అవసరాలు ఉన్నాయో అవసరాన్ని కూడా తీర్చడానికి డిస్కస్ చేసి ఇవాళ ప్రభుత్వం ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా ఇవాళ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మొన్న యూరియా ప్రాబ్లం వస్తే యూరియా ప్రాబ్లంగా సమర్థవంతంగా ఎదుర్కొని రైతాంగాన్ని ఎక్కడ ఆదుకోవడం జరిగింది. ఇవాళ అనేక సమస్యల మీద ఆర్డినెన్స్లు పెట్టాం. ఆర్డినెన్స్లు అన్నీ కూడా ఇవాళ క్యాబినెట్ 3 గంటల క్యాబినెట్ ఉంది. క్యాబినెట్ అయిన తర్వాత ఇవాళ అసెంబ్లీలో కూడా పెట్టడం జరుగుతుంది. అంటే ఇవాళ ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలని కూడా తీర్చాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా ఇలా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి నాయకత్వంలో అనేక ఇండస్ట్రీసు, అనేక ప్రాజెక్టులు తీసుకురావడం జరుగుతుంది. దాని ద్వారా ఇవాళ 10 లక్షల ప్రాజెక్టులు ఇవాళ రాష్ట్రానికి వచ్చి 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా ఇవాళ ప్లాన్ చేసాం. ఇవాళ నిధులు కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఏదైతే సమస్య ఉందో సమస్యను పరిష్కారానికి ఇవాళ ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. అచ్చెన్నాయుడు గారు, మీరు చెప్పండి. ప్రధానంగా యూరియా సమస్య గురించి మొన్నటి వరకు కూడా వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. వాళ్ళ అసెంబ్లీకి రావని బహిష్కరించారు. దీన్ని ఎలా చూస్తారు? ఎలా అసెంబ్లీ సమావేశాల్లో మీ ప్రభుత్వ యూరియా సమస్యలు కానీ ఇతర సమస్యల గురించి చర్చ చేపట్టేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? వాళ్ళు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం దేనికైనా సిద్ధం, రెడీ. ఈరోజు యూరియా కానీ ఏవైతే వ్యవసాయ ఉత్పత్తుల మీద వచ్చినటువంటి సమస్యల మీద కానీ పూర్తిగా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వాళ్ళు ఈరోజు శాసనసభకు వచ్చి ఏ ఫోరంలో ఎంత సమయం అడిగినా సరే చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందులో కూడా వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. ఈరోజు యూరియా కానీ, వ్యవసాయ ఉత్పత్తులు కానీ, మెడికల్ కాలేజీలు కానీ ఏ అంశాన్ని తీసుకున్నా సరే ఈరోజు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ప్రతిరోజు మేము చెప్తున్నాం, మీరు లేనిపోని కళ్ళబొల్లి కబుర్లు చెప్పకుండా, తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇవ్వకుండా, నిరంతరం సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టకుండా, ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత పవిత్రమైనది శాసనసభ. శాసనసభకు వచ్చి మీరు ఏ అంశం మీదైనా ఎంత సమయమైనా సరే చర్చించడానికి సిద్ధంగా ఉందని చెప్పినా సరే ఏది పట్టించుకోకుండా ఒక కుంటి సాకు చెప్పి ప్రతి ఒక్కరూ నవ్వుకోవడమే కాదు అసహించుకుంటున్నారు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను శాసనసభకు వస్తానని చెప్పడం నేను ఇంతవరకు దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎప్పుడు నేను వినలేదు. ఎక్కడైనా సరే అధికార హోదా అయినా ప్రతిపక్ష హోదా అయినా ఇవ్వవలసింది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు నిన్ను చీకొట్టి ప్రతిపక్షానికి కూడా నువ్వు పనికిరావని చెప్పి నీకు హోదా ఇవ్వకపోతే ఆ కుంటి షాకు చెప్పి శాసనసభని ఎగ్గొట్టడం అంటే ఇంతకంటే పిరికి పంద చర్య ఇంకొకటి ఉండదు.
ఎప్పటికైనా సరే మీరు శాసనసభ నుండి ఏ అంశాలు ఇస్తారో మీద చర్చిస్తారు, బీఏసీ సమావేశంలో మీరు లిస్ట్ ఇవ్వండి. ఎక్కువైనా సరే అన్ని అంశాల మీద కూలంకుషంగా చర్చించి నీ తప్పుడు పోస్టులు, నీ తప్పుడు పేపరు, తప్పుడు టీవీలో నిరంతరం వేస్తున్నటువంటి అబద్ధాలు శాసనసభ ద్వారా వాస్తవాలు ఈ రాష్ట్ర ప్రజానానికి తెలియజేయడానికి మాకు ఒక మంచి అవకాశం ఉంటుంది. వాళ్ళు రాకపోయినా సరే బాధ్యత గల ప్రభుత్వంగా ఈరోజు మేము ఈ 14 మాసాలు సంక్షేమాన్ని కానీ, అభివృద్ధిని కానీ, రైతు సమస్యల మీద కానీ, అదేవిధంగా మెడికల్ కాలేజీలు ఎందుకు పీపీపీ మోడల్లో ఈరోజు తీసుకొచ్చామనేది కూలంకుషంగా శాసనసభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. రాజయ్య గారు, మీరు చెప్పండి సార్. అటు అసెంబ్లీకి రావంటున్న వైసీపీ నేతలు ఇటు శాసన మండలికి వస్తూ ఉంటున్నారు. దానికి సంబంధించి కొన్ని చర్చాంశాలు కూడా చేపడుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు? గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలు కానీ, గత ప్రభుత్వంలో వ్యవహరించిన తీరు కానీ, వాళ్ళ యొక్క పాలన గురించి కానీ సమర్థించుకోవటానికి శాసనసభని ఈ రోజున రాకూడదని నిర్ణయించుకొని బయట మాయ మాటలు చెప్పి, కళ్ళబొల్లి మాటలు చెప్పి కాలం వెళ్ళబోయటానికి సిద్ధపడతా ఉన్నాడు వైసీపీ పార్టీ. ఆ రకంగా ఈ రోజున మనం గమనించినట్లయితే ప్రజలు ఇచ్చినటువంటి మద్దతు, ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకం, ప్రజలు ఇచ్చినటువంటి విశ్వాసంతో ఏర్పడినటువంటి కూటమి నాయకత్వం ఈ 15 నెలల కాలంలో పాలన పరంగా కానీ, లేకపోతే శాసన మండలిలో కానీ, శాసనసభలో కానీ మనం వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజలకి జవాబు చెప్పాలి, ప్రజలకి ప్రతి అంశాన్ని తెలియజేయాలని చెప్పి ప్రతి అంశాన్ని కూడా కూలంకుషంగా చర్చించి ఆ యొక్క చర్చ సారాన్ని ప్రజలకు తెలియజేయటం అనేది మన బాధ్యతగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం ఈనాటి కూటమి ప్రభుత్వం. కానీ వైసీపీ పార్టీ వారు ప్రతిరోజు కూడా వాళ్ళ పేపర్లోనో వాళ్ళ మీడియాలోనో సమర్థించుకుంటూ రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున వ్యవసాయం గురించి వాళ్ళు మాట్లాడే ముందులో గత ప్రభుత్వంలో 9 సార్లు అకాల నష్టం జరిగితే ఈ ప్రాంతం అంతా కూడా అతాకుతలం అయితే, కానీ అన్నమయ్య ప్రాజెక్టు ద్వారా ఆ రోజున నష్టపోతే కనీసం ప్రజల్ని సందర్శించిన పాపాన లేదు. ఏ ఒక్క రైతు చనిపోతే ఆ రైతుని కుటుంబాన్ని కానీ పరామర్శించిన దాఖలాలు లేవు. ఇలాంటి ఆ రకంగా ప్రభుత్వాన్ని నడిపి ఈ రోజున దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించే వీరికి ఈనాడు పారదర్శకంతో పాలన చేసే ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా నక్కకి నాగపోలేదు. అంతేకాకుండా ఈ రోజున చెప్పేదానికి చేసేదానికి ఇవాళ మెడికల్ కాలేజీలు ఇష్యూస్ ఉన్నాయి. ఈ రోజున చర్చికి రండి, మీకు నిజంగా ధైర్యం ఉంటే ఖచ్చితంగా చర్చికి వచ్చి చర్చిలో పాల్గొని చర్చిలో మీరు మాట్లాడండి. ఏం చేశారు గతంలో, మీరు ఏం చేశారు, ఏ రకంగా సాధించారు, ఏం సాధించారు, ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేశారు, అమరావతి లేని రాష్ట్రంగా, పోలవరం రాష్ట్రంగా, పరిశ్రమలు లేని రాష్ట్రంగా ఈ రోజున విధ్వంసం చేసినటువంటి మీరు ఈ రోజున ప్రజల గురించో లేకపోతే ప్రభుత్వం గురించో లేకపోతే పాలన గురించో మాట్లాడే హక్కు మీకు లేదని చెప్పి అనుకుంటా ఉన్నా. పిరికి పందల్లాగా బయట తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే మీ గురించి ఏం మాట్లాడుకోవాల్సిందో నాకు అర్థం కావట్లేదు. మేడం, మీరు చెప్పండి. ఏదైతే శాసన మండలిలో ప్రధానంగా ఈ వైద్య కళాశాలలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తున్నారంటే వైసీపీ నిలదీసే అవకాశం ఉంది. శాసన మండలి వరకు ఎమ్మెల్సీలు వచ్చి దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు ఏంటి? వాళ్ళు ఎప్పుడు కూడా అబద్ధాలని చెప్పంగా అదే నిజం చేయొచ్చు ప్రజల్లో అనే ఆలోచన విధానంతో వైసీపీ ఉంటుంది. దానికి ఇప్పుడు ప్రత్యక్ష నిదర్శనం మెడికల్ కాలేజీ ఇష్యూసే. మీరు మీ హయాంలో కేంద్ర ప్రభుత్వం 17 కాలేజీలు ఇస్తే 5 సువ్వలు పెట్టారు. ఆ సువ్వలు పెడతానికి కూడా కేంద్ర నిధులు దాదాపు 1000 కోట్లు ఇస్తే సువ్వలు పెట్టి కూర్చున్నారు. మీ బడ్జెట్లో ఎక్కడా కూడా మెడికల్ కాలేజెస్ కోసం, వాటి కన్స్ట్రక్షన్ కోసం ₹1 కూడా కేటాయించలేదు. ఇది వాస్తవం. ఈరోజు మెడికల్ కాలేజీల గురించి మీరు ఇంకా ఏం చేస్తున్నారు, ఏంటి పీపీపీ మోడల్కి ఎందుకు వెళ్తున్నారని ఇలాగా అవాకులు చవాకులు పేలటం అనేది కరెక్ట్ కాదు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఈ అబద్ధాన్ని పదే చెప్పి మాజీ మంత్రుల చేత మాట్లాడిస్తున్నారు, మహిళల చేత మాట్లాడిస్తూ ఉన్నారు, వైసీపీ మహిళల చేత మాట్లాడిస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. మా మంత్రులు ఏకంగా
పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కూడా చేసి అక్కడున్న పరిస్థితి వివరించారు. ఇంకా నిస్సిగ్గుగా ఈరోజు మెడికల్ కాలేజీల గురించి తామేదో చేశామని చెప్పుకోవటం ఎంతవరకు కరెక్ట్ అండి? పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారిని అలాగే పార్టీని పట్టుకొని మీరు వెళ్ళి బావిలో దూకండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దేనికి దూకాలి? మీరు దూకాలి. లిక్కర్ కుంభకోణం చేసినందుకు మీరు బావిలో దూకాలి. 3 రాజధాని పేర్లతో రాజధాని కూడా చెయ్యని రాజధానిని ఒక్క రాజధానిని కూడా ఏర్పాటు చేయనందుకు మీరు దూకాలి, అదే బావిలో దూకాలి. అదేవిధంగా శాండ్ మాఫియా చేసినందుకు మీరు బావిలో దూకాలి. పోలవరం ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యనందుకు మీరు బావిలో దూకాలి. ఇస్తామని చెప్పి ఇళ్ళు ఇస్తామని చెప్పి ఏ ఇళ్ళు ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసి సెంటు పట్ట భూమితో 1000 కోట్లు కొట్టేసినందుకు మీరు బావిలో దూకాలి. అంతేగాని సంపద సృష్టించేవాళ్ళు, తర్వాత సంక్షేమ పథకాలు ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, 2 కళ్ళగా చూసుకొని మీరు చేసిన 11 లక్షల కోట్లు అప్పు ఒక పక్క తీరుస్తా, ఇంకొక పక్క సూపర్ 6ని అమలు చేస్తా, కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని జేజేలు పలకాల్సింది పోయి మీరు ఈ రకంగా మాట్లాడటం అనేది కబడ్దార్, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ఇది అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సంబంధించి తెలుగుదేశం స్పందన. కెమెరా పర్సన్ శేషుబాబుతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్.